నమస్తే ఓం గం గణపతయే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ప్రతి దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మన అమ్మవారిని కోరుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి చక్కగా రాజ్యం దేహి నాయకత్వ లక్షణాలని, ఒక అధికారాన్ని, పవర్‌ని, అథారిటీని అమ్మవారు ఇవ్వాలని, అలానే ధనం దేహి ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన ధనం ఇవ్వాలని, ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలని, ఆఫీసుల్లోనూ, బ్యాంకుల్లోనూ, ఇళ్లల్లోనూ ధనం శుభ్రంగా నింపుకొని ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అమ్మవారు ఇమ్మీడియట్‌గా నెరవేర్చే విధంగా మన అందరిని ఆశీర్వదించాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, దానికి ముందుగా గణపతిని మనకి ధనాకర్షణ శక్తిని ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే గురువు మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతూ ఉన్నారు? జూన్ 2వ తారీఖున గురువు మారుతూ ఉన్నారు. అయితే ఏంటి? నాకు లాభం ఏంటి? గురువు మారితే ఏంటి? దానివల్ల నేను నాకు అసలు ఏంటి అని మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటూ ఉంటాం. గురువు వచ్చేటప్పటికి 5 రకాల, 6 రకాల ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. గురువు చాలా రకాల పనులు చేస్తుంటారు. ముఖ్యమైనవి మన ఇండివిడ్యువల్ లైఫ్‌లో మనకు ప్రభావం చూపించేది ఫస్ట్ వచ్చేటప్పటికి ధనం. ధన సంపాదనలో ఐశ్వర్యం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకుండాలి. రెండోది సంతానం. పిల్లలు చక్కగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకుండాలి. తర్వాత మనకి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం మనకు ఉండాలి. ఓకే. మనం చేసేది మంచినా, చెడునా దాని గురించి లోతైన అవగాహన ఉండాలి. మనం చదువుకున్న జ్ఞానం మనకు ఉపయోగపడాలంటే గురువు యొక్క కృప మనకుండాలి. అంతేకాకుండా ధర్మచింతన, మనం ఫాలో అయ్యేది కరెక్ట్ మార్గంలో ఉన్నామా? లేదంటే సన్మార్గంలో ఉన్నామా? లేదంటే తెలవకుండా వేరే మార్గంలో ఉన్నామా? రాంగ్ గైడెన్స్‌లో ఉన్నామా? రాంగ్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఉన్నామా? ఇలాంటి యొక్క అన్ని విషయాలు మనకి గురువు ద్వారానే తెలుస్తుంది. ధర్మచింతన అంటారు. అంతేకాకుండా దైవభక్తి, టీచింగ్ ఇలా రకరకాల విషయాల్లో బంగారం, జ్యువెలరీ మనకెలా ఉంటుంది? ఏంటి? ఇలా ముఖ్యమైన యొక్క అంశాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు మారటం ద్వారా మనకు ప్రభావితం చేయబోతూ ఉంటుంది. ఇది అయితే ఈ గురువు మార్పులో ఇంకా 2, 3 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసుకోవాలి. ఫస్ట్ గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గురువు ఒక్క రాశిలో తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశి సక్సెస్‌ఫుల్‌గా 1 ఇయర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అయితే కర్కాటక రాశిలోకి 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. మంచి చక్కగా ఈ సంవత్సరం అంతా పిల్లలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళకి గురువు జాతకంలో వచ్చే స్థానంలో ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న గురువు సంపూర్ణమైన ఫలితాన్ని, చక్కటి ఫలితాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావం 12 మనుషుల మీద ఉంటుంది. ఈ మనుషులందరూ 12 రకాల రాసులుగా విభజించడం జరిగింది. కొన్ని రాసులకి, చాలా వరకు రాసులకి అనుకూలంగాను, కొన్ని రాసులకు ప్రతికూలంగాను, కొన్ని రాసులకి సామాన్యంగాను ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గురువు ప్రతి ఒక్కళ్ళ రాసులకి మేష నుంచి మీన వరకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు? ఆ ఫలితాలను మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు? ఇన్ కేసు ఫలితాలు గనక సరిగ్గా వాళ్ళకి అనుభవంలోకి రాకపోతే ఏం చేయాలి? అలానే కొన్ని రాసులకి ఖచ్చితంగా ప్రతికూలమైన పరిస్థితులున్నాయి. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులున్నాయి? వాటిని తప్పించుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడాను 12 రాసుల వైస్‌గా ఆ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుంది? దానికి మనం ఎలాంటి పరిహారాలు చేస్తే చక్కగా ఉంటామో కూడా మనం ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. ముందుగా మనం ముఖ్యమైనది మేషరాశి చూద్దాం. ఈ మేషరాశి వాళ్ళకి ఒకటి ఇంట్రెస్టింగ్ అయిన ఫినామినా ఉందండి జ్యోతిష శాస్త్రం ప్రకారం. వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైంది. అయితే ఏలినాటి శని చాలా ప్రథమ దశలో ఉండటంతోటి ఎక్కువగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది రాలేదు. అయితే గురువు వీళ్ళకి 3వ స్థానంలోంచి 4వ స్థానంలో మారటం ఉండటంతోటి వీళ్ళకి మిక్స్డ్ అయిన రిజల్ట్ ఉంటుంది. అంటే గురువు వీళ్ళకి ఇబ్బంది పెడతారని చెప్పలేం. అలానే చక్కగా సపోర్ట్ ఇస్తారని కూడా మనం చెప్పలేం. మనకి ముందుగా మహర్షులు ఏం చెప్తారో చూద్దాం. దాన్ని బట్టి మన రియల్ లైఫ్‌లో ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం. గురువు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటంతో ఏమవుతుంది? మన ఫస్ట్ మహర్షులు సంస్కృతంలో ఏం చెప్పారో చూచి యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధన వ్యయం దేశత్యాగం చ కలహం
చతుర్థ స్థానికే గురువు అంటారు. అంటే 4వ స్థానంలో గనుక గురువు ఉంటే ఏమవుతుంది? యాచనం. అప్పటిదాకా మీరు చక్కగా డిగ్నిటీగా ఉండి ఎవరిని ఏ ఒక్క విషయంలో కూడా ఎవరిని సపోర్ట్ అడగకుండా దర్జాగా డిగ్నిటీగా ఉన్న మీరు కొన్ని సందర్భాల్లో మీకు ధనం అవసరమయ్యి వేరే వాళ్ళని అడగవలసి వస్తుంటుంది. వేరే వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు కావాల్సి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా బుద్ధి చాంచల్యం. రకరకాల ప్లానులతో, రకరకాల ఆలోచనలతో మీరు ముందుకు వస్తూ ఉంటారు. అయితే అవి చాలా ఓవర్ యాంబిషన్‌తో ఉంటాయి. మీ యొక్క కెపాసిటీ 10 అయితే మీరు 40, 50, 60, 100 టైమ్స్ కూడాను మీరు హైయెస్ట్ పెద్ద పెద్ద విజన్, పెద్ద పెద్ద మిషన్, పెద్ద పెద్ద ఆబ్జెక్టివ్స్ తోటి హ్యూజ్ ప్లాన్స్‌తో మీరొచ్చేస్తుంటారు. అయితే అవి రియల్ టైమ్‌లో ఎగ్జిక్యూషన్‌లో ఇబ్బంది పడిపోయేసి, ఆ ప్లాన్‌లు మళ్ళా మార్చేస్తూ ఉంటారు. మళ్ళా ప్లాన్‌లు మారుస్తూ ఉంటారు. ఎందుకని దీన్ని బుద్ధి చాంచల్యం అంటారు. అయితే దీంతో పాటుగా తేజో హాని, మొఖంలో కాంతిహీనంగా ఉంటుంది. ధనం విపరీతంగా ఖర్చయిపోతుంది. తర్వాత దేశ త్యాగం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఉన్న ప్లేస్ నుంచి జాబ్ ట్రాన్స్‌ఫర్‌లు అవ్వటం, ఫారిన్ ఎళ్ళటం, లేదంటే ఉన్న ప్లేస్ నుంచి కంప్లీట్‌గా డిఫరెంట్ లొకేషన్‌కి వెళ్ళిపోయే అవకాశంతో పాటుగా కలహం, గొడవలు కూడా అవుతూ ఉంటాయి అని చెప్తారు. అయితే మనకి రియల్ టైమ్ సినారియోలో చెప్పుకునే ముందు పురాణాల్లో కొన్ని స్టోరీలు దీని గురించి వివరించడం జరిగింది. మనకి సత్య హరిశ్చంద్ర, ధర్మరాజు ఇద్దరు మనకు గొప్ప వ్యక్తులు చూస్తాము. ఒకళ్ళు మహాభారతంలో ఉంటారు. ఈ ధర్మరాజు ఈ టైంలోనే వాళ్ళకి జన్మరాశి నుంచి 4వ స్థానంలో గురుడు ఉన్న టైంలో దుర్యోధనుడితోటి దుర్యోధనుడితోటి పాచికలు ఆడి తన రాజ్యాన్ని జూదం ఆడి తన రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది. అక్కడ నుంచి అడవులకు వెళ్ళిపోయి ఉండటం జరిగింది. ఇదే విధంగా సత్య హరిశ్చంద్రుడు కూడా ధర్మబద్ధంగా ఆయన చక్కగా తన రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉంటే ఎవరెవరో బెట్టింగులు పెట్టుకొని ఇంద్రుడు వేరే వాళ్ళంతా పాపం ఈయన మీద బెట్టింగ్ పెట్టేసి వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళ యొక్క ఓడల్లో ఎవరు గొప్ప అని వాళ్ళ పంద్యానికి సంబంధించి ఈయనకి అష్ట కష్టాలు పడిపోవాల్సొచ్చింది. ఆ టైంలో కూడాను గురువు 4వ స్థానంలో ఉన్నారు అని జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్తూ ఉంటారనమాట. అందుకని ఒక రకంగా ఇందులో మీరు బాగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏందంటే దేశ త్యాగం ఉన్న పొజిషన్ నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓవర్ యాంబిషన్స్‌తో ఉంటారని మీరు గమనించుకోవాలి. ధర్మరాజు ఎందుకు ఓడిపోయాడంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అనవసరంగా జూదానికెళ్ళిపోయేసి కోల్పోవాల్సొచ్చింది. చిన్న చిన్న వాటికి కూడాను. ఇది కొంచెం గమనించుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. సో, చూసారు గదా! గురువు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల, ప్రతికూలాలు తీసుకొనొస్తున్నారు, ఫలితాలు తీసుకొనొస్తున్నారు, అనుభవంలోకి రాబోతున్నాయో ఈ జూన్ నుంచి 2027 జూన్ వరకు, 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు ఎలాంటి ఫలితాలున్నారో మనం తెలుసుకుందాం. అయితే గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలంటే ఏంటి? చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ గుర ఆహ్, ఆ యొక్క గ్రహం యొక్క ఆహ్, మనం ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలంటారు. మనకి శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పారంటే గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సుంటుంది. అధిదేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3,000, 2,000 సార్లు చేయాల్సుంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సుంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సుంటుంది. గురుగ్రహానికి దానం చేయవలసుంటుంది. గురుగ్రహానికి హోమం చేయవలసుంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిడ్యువల్‌గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాల్లో ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలుంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్ పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని
వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటినుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించటం, గౌరవించటం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురుగ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి మీరు గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో గనక కొన్ని రోజులు గనక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురుగ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా గానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళటానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి, చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.